బీసీ బిడ్డ నేను. ఇట్టె ప్రభాకర్ నా పేరు. అయితే అప్పుడు సార్ ఇప్పుడు చూసుకోవచ్చు మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ పోరాడిన వాళ్ళ కోసం మరి కేసీఆర్ వాళ్ళందరినీ కూడా బాగోగులు చూశాను అంటున్నారు. మరి ఇప్పుడు ఈసారి ఎవరు వచ్చాయి ఇక్కడ ఈ జూబ్లీ నియోజకవర్గం చూస్తే ఎవరు వచ్చే అవకాశం ఉందండి? లేదు తప్పది, వాళ్ళు ఇచ్చుకునే ప్రచారం అది. కేసీఆర్ గురించి చాలామందికి తెలుసు. ఆయన గురించి ఆయన ఏం చేసిండు, మొదలు ఎలా వచ్చిండు, ఆయనకు అసలు డీజిల్కు పెట్రోల్ లేని పైసలు లేనటువంటి ఆయన ఒక అది ఆయన జీవితం. అక్కడి నుంచి ఒక సీఎం దగ్గర కల్వకుంట్ల, అది అప్పటి ప్రభుత్వం కల్వకుంట్ల ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది ఇది. అదే ఉద్దేశంతో మేము మా తెలంగాణ ఉద్యమ చేసి వాళ్ళము సంపూర్ణ మద్దతు ఈ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి, ఈ నవీన్ యాదవ్కు ఇవ్వడానికి మేము డిసైడ్ అయినాము. ఇది గెలుస్తున్నది, నిర్ణయం జరిగింది. టీఆర్ఎస్ రావడం లేదు, వాళ్ళు ఓడిపోయిన నిర్ణయం జరిగింది. అన్నీ ఇది అనేది వాళ్ళు బదనాములు వేస్తున్నారు ఇక్కడ ఈ దీని మీద. మేము ఒకటి ఇది మాకు తెలిసింది ఏంటంటే, ఒక మెజార్టీ కోసమే మేము చూస్తున్నాం. నవీన్ యాదవ్ మెజార్టీ కోసమే మేము చేస్తున్నాం ఇదంతా. కనుక ఆయన ఎన్నో మోసాలు చేసిండు. ఎంతమంది అమరవీరులను చనిపోయిన వాళ్ళు పట్టించుకోలేదు, మంచి మంచి లీడర్లను దూరం జరిపిండు, తీసేసిండు. చూస్తున్నాడు, కొన్ని వేల కోట్ల అప్పులు చేసి పెట్టిండు అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు చేసి పెడితే వీళ్ళు ఇప్పుడు పాపం చదువుకుంటూ వస్తున్నాడు. ఈ పథకాలు కూడా ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి పథకాలు రావట్లేదని ప్రచారం జరుగుతుంది. తప్పు అందరికీ జరుగుతున్నాయి. స్లోగా ఆయన చేస్తాడు. ఆయన మంచి డైనమిక్ లీడరు రేవంత్ రెడ్డి గారు. మాకు నచ్చిన వ్యక్తి. మేము తొలి దశ మలి దశ ఉద్యమకారుణ్ణి, నాకు చాలా అనుభవం అప్పటి నుంచి చూస్తున్నా. నేను తెలుగుదేశంలో లీడర్షిప్ చేసిన ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అప్పటి నుంచి ఉంటున్నా, ఇప్పటివరకు కాంగ్రెస్లే నేను చేస్తున్నా. కనుక సంపూర్ణ మొత్తం అది ఉంటుంది. తప్పకుండా అయినా నవీన్ యాదవ్ మెజార్టీ కోసం మేము చేస్తున్నాం కనుక గెలుస్తున్నాడు. కేసీఆర్ నవీన్ యాదవ్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు? ఆయన చేసిన సోషల్ వర్క్గా చేసిండు, చదువుకున్న వ్యక్తి, బీసీ బిడ్డ. బీసీ కార్డు నడుస్తుంది ఇప్పుడు నడుస్తుందంతా బీసీ. మేము బీసీలం కనుక మేము ఆ బీసీకే, వాళ్ళు ఎవ్వరు బీసీ లేరు. మాగంటి ఏదైతే ఉందో మరి బీసీ ఎస్టీ మైనార్టీ వీళ్ళందరికీ మరి నవీన్ యాదవ్ గారికి వెళ్తే మంచి జరుగుతుందని నమ్మకం అయితే ఉందా మీకు? తప్పకుండా షూర్ ఉన్నది. మీకు ఏదైనా ఆపద వస్తే నేనున్నానని ముందుకు వచ్చే అవకాశం ఉందంట? ఎస్, ఆయన అది మంచి డైనమిక్ లీడర్ కూడా, మంచి యువకుడు. విన్నారా? ఆ మాగంటి ఇప్పుడు బీజేపీ అయితే లెక్కలేదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నట్టుగా మాకుంది. బయటకు బీఆర్ఎస్ అది ఇది ఒకటే. కానీ ఏదైతే ఇప్పుడు మాగంటి ఈయన చనిపోయినాక ఆ సానుభూతితో ఇప్పుడు వాళ్ళకి పడే అవకాశం లేదంట. సానుభూతి పడే అవకాశం లేదంట. సానుభూతి ఏముండదు.